హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అమ్మ సుగ్ర ఫుడ్స్ అండి. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చి రిబ్బన్ పకోడీ అంటారండి. కొంతమంది ఆకు పకోడీ అంటారు, కొంతమంది రిబ్బన్ పకోడీ అంటారు. సో మీ ఏరియాలో ఏమంటారు అనేది కామెంట్ చేయండి. రండి ఆ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. నేను తీసుకున్న పిండి వచ్చి 10 kgs ఓవరాల్గా. 5 kgs ఏమో రైస్ ఫ్లవర్ తీసుకున్న, వరిపిండి ఒక 5 kgs వచ్చేమో శనగపిండి తీసుకున్న. శనగపిండి అనేది మనం ఆడించుకున్నది వాడుకుంటే చాలా బాగుంటుంది. సాల్ట్ వచ్చి కేజీకి 20 grams వేసుకున్నాను, ఒక 200 grams వేసుకున్నా. కారం వచ్చి కూడా అంతే 20 grams కేజీకి, అలాగే 200 grams వేసుకున్నా. వామ్ వచ్చి ఒక 50 grams వేసుకున్నా. మనకి కస్టమర్ ఈ విధంగా అడిగారని చెప్పి మనం చేయడం జరుగుతుంది. కస్టమర్ ఇచ్చింది మనకి 15 kgs ఇచ్చారు కాబట్టి సో ఈ విధంగా కావాలని చెప్పారు, ఆ విధంగా మనం చేయడం జరుగుతుంది. కలిపేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కలపాలి. మీకు ఎప్పుడు చెప్పినట్లే వాటర్ ఒకేసారి వేసుకోకుండా కొద్దిగా వేసుకోండి. వాటర్ అనేది పిండి ఏమవుతుందంటే ఎక్కువగా జిగురు వస్తుంది. జిగురు రావడం వల్ల మనకు ఆయిల్ అనేది ఎక్కువగా పట్టుకోదు, మంచిగా ఐటమ్ అనేది కూడా మంచిగా వస్తుంది. మీకు కొంతమంది మినపిండితో కూడా చేసుకోవచ్చు అండి, అలాగా చేసుకోవచ్చు, ఇలాగా కూడా చేసుకోవచ్చు. కాకపోతే మనం కస్టమర్ చేసిన ప్రైస్ని బట్టి మనం చేయడం జరుగుతుంది. సో వాళ్ళు ఇచ్చే ప్రయారిటీని బట్టి మన పిండి అనేది మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలా మిక్స్ చేయాలో చూద్దాము. సో ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, మీకు వాటర్ అనేది ఒకేసారి వేసుకోవద్దు. కొద్దిగా వేసుకున్నట్లయితే మీకు పిండి బాగా జిగురు వస్తుంది. ఎందుకు నేను అన్నిసార్లు చెప్తున్నానంటే చాలామంది ఏంటంటే చిన్న మిస్టేక్స్ చేస్తారండి, అందుకే ఐటమ్ అనేది బాగా రాదు. నేను చెప్పినట్లు చేస్తే ఐటమ్ అనేది చాలా బాగా వస్తుంది. ఈ విధంగా మనకు మిషన్ ఉంది కాబట్టి ఈ విధంగా కలుపుకుంటున్నాము మనము. సో మీరు హ్యాండ్స్తో కలుపుకునేటప్పుడు కూడా బాగా కొద్దిగా వాటర్ అనేది కొద్దిగా యాడ్ చేసుకొని మీరు మంచిగా కలుపుకున్నట్లయితే పిండి అనేది బాగా జిగురు వస్తుంది. ఒకేసారి వాటర్ వేసి కలపడం వల్ల ఏంటంటే జిగురు రాదండి, పిండి అయితే కలిసిపోతుంది కానీ జిగురు రాదు. సో అందుకని ఏంటంటే ఆయిల్లో కూడా ఎక్కువగా చిన్న పీసెస్ అయిపోద్ది ఆయిల్ కూడా. సో అందుకోసం అని చెప్పి ఆయిల్ పట్టుకోకుండా మనం ఇలా ఈ విధంగా నేను చెప్పినట్టు కలుపుకుంటే మీకు ఆయిల్ అనేది 70% అయితే ఉండదండి. చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి మీరు. పిండి అనేది ఏ విధంగా కలుస్తుందో చూసారా, ఆల్రెడీ 50% కలిసింది, ఇంకా 50% కలవాలి. సో ఈ విధంగా కొద్దిగా వేస్తున్నాను చూసారా, వాటర్ ఈ విధంగా వేసుకోవాలి. వామ్ అనేది ఎక్కువ వేసుకోవద్దు, ఎక్కువ వేసుకున్నట్లయితే చేదు వస్తుందండి. సో నార్మల్గా వేసుకోండి, మీరు ఎంత కావాలో అంతా వేసుకోండి. చేదు వచ్చిందంటే ఐటమ్ కూడా పాడవుతుంది కాబట్టి మీరు చూస్ చేసుకోండి. ఈ విధంగా మనం కలుపుకోవాలండి. మిషన్ ఎంత కలిపినా మిషన్ కూడా మనం కూడా చిన్న గరిట లాంటివి తీసుకొని కలుపుతున్నాను నేను కూడా. ఈ విధంగా ఎందుకంటే సైడ్స్ అంటుకుంటుంది కాబట్టి అలా అంటుకోకుండా ఈవెన్గా మొత్తం కలవాలి కదా. సో కింద చూసారు మీరు సైడ్స్ అనేది అక్కడక్కడ పిండిగా ఉంది. ఇప్పుడు నేను దాన్ని కలపడం వల్ల ఏ విధంగా కింద పైకి వస్తుందో చూసారా, ఈ విధంగా కలుపుకోవాలి. మీరు ఇంట్లో చేసుకునే వాళ్ళు అయితే కేజీకి వచ్చి సాల్ట్ ఒక 20 grams వేసుకోవాలి, కారం వచ్చి ఒక 20 grams వేసుకోండి. మీరు ప్యూర్ శనగపిండితో అవసరం లేదు అనుకుంటే ఒక 100 grams శనగపిండి వేసుకోండి, ఒక 900 grams బియ్య పిండి వేసుకోండి, లేదా హాఫ్ శనగపిండి హాఫ్ బియ్య పిండి అయినా వేసుకోండి, ప్రాబ్లం లేదు. మీరు ఎలా తింటారు అనేది అంతేనండి. కాకపోతే ఏంటంటే పిండి కలుపుకునేటప్పుడు మాత్రం కూడా చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఎందుకంటే మీరు ఐటమ్ అంతా కలిపేసుకుంటారు. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, ఈ విధంగా నేను ఒత్తినప్పుడు నా ఫింగర్ కూడా అంటుకోవట్లేదు చూసారా. పిండి అనేది ఈ విధంగా కలుపుకున్నట్లయితే జిగురు వస్తుందండి. పిండి జిగురు వచ్చి మీకు ఆయిల్కి అనేది పట్టుకోదు, ఆయిల్ పట్టుకోదు. దీన్ని మీ దగ్గర మిషన్ ఉన్నట్లయితే ఇలాంటిది ఒకటి తీసుకోవాలండి, లేదా మామూలు మీ చేతితో చేసుకునేదైనా ఇలాంటిది ఉంటుంది, కాకపోతే కొద్దిగా వెడల్పు ఉంటుంది. ఇలాంటిదైనా పర్వాలేదు, మీకు అదైనా పర్వాలేదు. పిండి అనేది ఇప్పుడు మిషన్లో ఏ విధంగా ఫిల్లింగ్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. పిండి పెట్టుకునేటప్పుడు కూడా మీరు హ్యాండ్తో మంచిగా ఒత్తి పెట్టుకోవాలండి, అప్పుడు హెయిర్ బబుల్స్ అనేది రాదు. మీరు ఆయిల్ వేసేటప్పుడు సరిగ్గా పెట్టకపోతే హెయిర్ బబుల్స్ అనేది అక్కడక్కడ వచ్చి ఆ ప్రెషర్కి ఏమవుతుంది అంటే ఆయిల్లో ఆ హెయిర్ అనేది కిందకు వస్తుంది కాబట్టి టక్మన్ ఆయిల్ అనేది మీద పడడం జరుగుతుంది. సో అలా చేయొద్దు. నేను ఏ విధంగా చూపిస్తానో ఆ విధంగా మంచిగా మీరు పెట్టుకోవాలండి. అది మీరు మామూలుగా ఇంట్లో చేసుకున్న వాళ్ళైనా అంతే, అది గిద్దెలో పెట్టుకుంటారు కదా. పిండి అయితే ఫుల్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు ఆయిల్ ఏ విధంగా చేయాలండి చూడండి. ఆయిల్ ఈ విధంగా తిప్పుకున్నట్లయితే నేను మిషన్తో వేస్తున్నాను కాబట్టి ఒకటే చోట పడుతుంది. సో నేను ఆయిల్ తిప్పడం వల్ల ఈ విధంగా ఈవెన్గా తిరిగి ఒక రౌండ్గా వస్తుందండి. మీరు ఇంట్లో చేసేవాళ్ళు కూడా మళ్ళీ చెప్తున్నాను, ఆయిల్ అనేది మీ బాండికి సగం ఉండాలి. మనం ఎందుకంటే ఆయిల్లో పిండి వేసినప్పుడు అనేది పొంగుతుంది కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది మీకు. మీరు ఎలాంటి బాండి తీసుకున్నా అందులో ఆఫ్ ఉండాలి. క్వాంటిటీ ఎక్కువ వేసుకున్న ఆయిల్ తక్కువ ఉన్నట్లయితే ఐటమ్ అనేది మంచిగా రాదు. రెండు సరి సమానంగా ఉండాలండి, అది చూసుకొని మాత్రం చేసుకోండి మీరు.
ఈ విధంగా చూసారు మనకు బబుల్స్ ఏ విధంగా వస్తున్నాయి, ఎక్కడ కూడా చిన్న చిన్న పీస్ కూడా అవ్వలేదు. మీకు చూపిస్తానండి. అది తిప్పేటప్పుడు కూడా జాగ్రత్తగా తిప్పుకోవాలి ఎక్కడ కూడా, ఎందుకంటే కొద్దిగా బీసుకున్న అంటే మీరు గరిటెతోటి పైకి లేపుకొని చూడండి, దాన్ని పట్టుకొని చూస్తే లైట్గా బీసుకోవాలి. అప్పుడు మీరు తిరగేసుకుంటే ఎక్కడ కూడా చిన్న పీస్ కూడా కాదు. సో ఆ విధంగా కూడా నేను చూసారు ఈ విధంగా తిప్పుకుంటున్నాను. ఈ విధంగా మనం చూసారు ఎక్కడ కూడా చిన్న పీస్ కూడా అవ్వలేదు, ఈవెన్గా రౌండ్గా వచ్చింది. ఈ విధంగా అండి. మీరు ఎక్కువగా ఆయిల్ తక్కువ ఉండి ఎక్కువగా వేసుకున్నా కూడా మళ్ళీ చెప్తున్నాను మంచిగా రాదు, గట్టిగా వచ్చేస్తుంది అండి ఐటమ్ అనేది. అప్పుడు గుల్లగా రాదు. మీకు గుల్లగా రావాలంటే ఆయిల్ అనేది మీకు కరెక్ట్గా హీట్ అనేది పెట్టుకోవాలి. ఇంట్లో చేసుకున్న వాళ్ళు అయితే 1 కేజీ పిండికి మనం పూరి ఫ్రై చేసుకున్నంత హీట్ అవసరం లేదు, కొద్దిగా తక్కువలో పెట్టుకోవాలి. నా క్వాంటిటీ ఎక్కువ కాబట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు ఇలాంటి కింద హోల్ ఉన్న దాంట్లో తీసుకుంటే ఆయిల్ కిందకి వెళ్ళిపోతుంది అండి. అలాగా ఇందులోకి తీసుకుంటే మంచిగానే మీకు పెద్ద హోల్ ఉన్నదైతే ఆయిల్ అనేది బేగా దిగుతుంది అండి. సో ఈ విధంగా చూసారా మనకి ఫ్రై చేస్తాను. ఈ విధంగా రావాలి, గోల్డెన్ కలర్ రావాలి. చూసారా మనకి ఎంత బాగా వచ్చిందో కలర్, గోల్డెన్ కలర్ రావాలి. మీకు శనగపిండి ఎక్కువగా వేసుకున్నట్లయితే కలర్ అనేది కూడా కొద్దిగా డిఫరెంట్ వస్తుంది అండి, ఎల్లో కలర్ టైప్లో వచ్చేస్తుంది. సో ఆ కలర్ వేరేగా వచ్చిందని మాత్రం అనుకోకండి. మీకు డౌట్ ఉన్నట్లయితే చిన్న పీస్ తీసుకొని ఇరిపి చూడండి. ఒకవేళ మీకు సరిపోతే మళ్ళీ డబల్ ఫ్రై చేసుకోండి, ప్రాబ్లం లేదు. కాకపోతే ఎక్కువ ఫ్రై చేయొద్దు, ఆయిల్ పట్టుకుంటుంది. చూసారా నేను ఎంత బాగా రెడీ చేస్తాను. సో అంతేనండి, చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. మీరు కూడా అంతే ఒక 20 to 30 మినిట్స్లో చేసుకోవచ్చు ఒక 1 కేజీ పిండి. మరి ఇంకెందుకండి లేటు, మీకు నచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇస్తాను, ఇంగ్రీడియంట్స్ చదువుకొని మంచిగా మీరు ఐటమ్ అనేది ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి, ఖచ్చితంగా మర్చిపోవద్దు. మరిన్ని రెసిపీస్ కోసం అమ్మ సుగ్ర ఫుడ్ ఛానల్ ఫాలో అవ్వండి. మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూసారు కదండి ఏ విధంగా చేశాను అనేది రిబ్బన్ పకోడీ. మీకు నచ్చినట్లయితే నా స్టైల్లో కూడా ట్రై చేయండి, ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి, ఖచ్చితంగా మర్చిపోవద్దు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్ అండి, టేక్ కేర్.